రంజిత్ ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అసలు ఏంటి రేపు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు కార్యాచరణ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని ఎవరైతే ఈ నీట్ పరీక్ష రాసినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఆ బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాము. దేశవ్యాప్తంగా ఈ నరేంద్ర మోడీ పాలన చాలా దుర్మార్గంగా తయారైంది. వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా కంకరెంట్లో ఉన్నటువంటి లిస్టు ఎడ్యుకేషన్ హెల్త్ కంకరెంట్ లిస్టులో ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాలపైన పెత్తనం చెలాయిస్తూ ఈ ఎన్టీఏ ద్వారా నీట్ పరీక్షలు నిర్వహించి మెడికల్ సీట్లన్నీ రిక్రూట్ చేసుకుంటామని చెప్పి ఆ రోజు ఈ నీట్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఫస్ట్ నుంచి దక్షిణాది రాష్ట్రాలు మొట్టమొదటిగా తమిళనాడు ఈ నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ వాయిస్ని అనగదొక్కుతూనే మరి ఈ రాష్ట్రాలపైన కేంద్రం పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా అక్కడ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా ఇలాంటి పేపర్ లీకేజ్ల కారణమవుతూ అమ్ముకోవడానికి కేవలం నార్త్లో ఉన్నటువంటి విద్యార్థులు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పేపర్లు అమ్మి మరి ఈ రకంగా ఇంత విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఈ స్కామ్ బయటకు రాకుండా కేవలం ఎన్నికల షెడ్యూల్ రిజల్ట్ విడుదలయ్యే రోజునే ఈ రిజల్ట్ విడుదల చేయడం దాని వెనుక ఆంతర్యం ఇదే. కావున మేము ఈ విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని ఈ నీటి విద్యార్థులకు అండగా నిలుస్తాం. ఎన్టీఆర్ రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మనతో పాటుగా ఎన్ఎస్యుఐ చందన కూడా ఉన్నారు. అసలు ఏంటి ముఖ్యంగా 24 లక్షలకు మందికి సంబంధించినటువంటి సమస్య ఇది. రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు మీరు మార్చిలో? ఒకటన్నా నీట్ పరీక్షలో తప్పిదం జరిగిందనేది ముమ్మాటికి వాస్తవం. నీట్ విద్యార్థుల పక్షాన వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళకి అండగా విద్యార్థి నాయకులుగా మేము అందరం ఉండడం అనేది కన్ఫర్మ్. మేము డెసిషన్ తీసుకున్నాం. వాళ్ళకి మనోధైర్యం చెప్తూ జరిగిన దాని మీద మేమందరం కంపల్సరీ పోరాటం చేస్తామని చెప్పేసి రేపు మేము ర్యాలీ నిర్వహించబోతున్నాము. ఎందుకంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. అయినప్పటికీ మూడోసారి అధికారంలోకి వచ్చినామనే గర్వంతో బీజేపీ గవర్నమెంట్కి కళ్ళు నెత్తికెక్కి విద్యార్థి సమస్యల మీద నాయకులు కొట్లాడుతున్నా కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నందుకు మేమందరం సిగ్గుపడుతూ విద్యార్థులుగా మేమందరం సిగ్గుపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనతో పాటుగా పీడిఎస్ నాయకులు ఎస్ఎన్ఆర్ కూడా ఉన్నారు. అసలు ఏంటన్నా దీనికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కనబడట్లేదు. ఈరోజు 24 లక్షల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం ఇది. అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిర్ణయించే అంశం ఇది. ఈరోజు భవిష్యత్తు డాక్టర్లని సమర్థవంతమైన వాళ్ళని తయారు చేసే ఎగ్జామ్ ఇది. కానీ ఈరోజు నకిలీ డాక్టర్లను తయారు చేయడం కోసం దాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని ఈ పేపర్ లీకేజ్ ఘటన జరిగిన వారం రోజులు జరుగుతున్న చర్చలు రుజువు చేస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది పేపర్ లీకేజ్ జరగలేదు, సెంటర్లో ఘటనలు జరిగినాయి అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను కూడా గందరగోళం చేస్తున్న నేపథ్యం ఉంది. వాళ్ళు విద్వేషాల కోసమైతే, మత ప్రయోజనాల కోసమైతే, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమైతే ప్రజల తరపున మాట్లాడే అంశాల పట్ల మాట్లాడకుండా కేవలం మత అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు ఈ అంశం మాట్లాడాల్సి ఉండే, కానీ వాళ్ళు ఇంతవరకు నోరు మెదపలేదు. కానీ మెదకులో ఏదో చిన్న ఘటన జరిగిందని చెప్పేసి దాని మీద శాంతి భద్రతలు పరిరక్షించండినో లేకపోతే ఆడ విచారణ చేయండి అని చెప్పేసి ఆదేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు నోరు మెదపడం లేదు. 24 లక్షల మంది జీవితాలని ఆగమవుతున్న నేపథ్యంలో, విద్యార్థులు భయాందోళనలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించడానికి ఎందుకు నోరు రావట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాత్రమే మీరు మాటలు మాట్లాడతారా? కానీ విద్యార్థుల సంక్షేమం గురించి లేకపోతే వాళ్ళ భరోసా గురించి మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సో ఇది పరిస్థితి. దాదాపు విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఒక 6 డిమాండ్లను అయితే పెట్టడం జరుగుతూ ఉంది. ఈ 6 డిమాండ్లను మనం చూడవచ్చు. నీట్ సమస్య పరిష్కారానికై స్టూడెంట్ మార్చ్ అని చెప్పేసి వారు పెట్టుతున్నటువంటి 6 డిమాండ్లను చూసినట్టయితే ఉంటే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఒక డిమాండు, నీట్ పరీక్ష లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఒక డిమాండ్ కనబడతా ఉంది. మరొక డిమాండు లీకేజీపై నరేంద్ర మోదీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి, అలాగే ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షకు సంబంధించినటువంటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలంటూ విద్యార్థి యువజన సంఘాలు అన్నీ కూడా వారి యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక రేపు మాత్రము విద్యార్థుల పక్షాన ఒక మార్చినైతే విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.